సార్ అండ్ ఆల్సో ఈ మైండ్ సెట్ని త్రూ అవుట్ ఎగ్జామ్ మెయింటైన్ చేయాలి సార్. ఎగ్జామినేషన్ ప్రాసెసే చాలా లెందీ ప్రాసెస్, ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ కూడా చాలా మంత్స్ గ్యాప్ ఉంటుంది అండ్ ప్రిపరేషన్కి కొన్ని ఇయర్స్ టైం పట్టవచ్చు. సో త్రూ అవుట్ పర్సనాలిటీ ఎలా మెయింటైన్ చేసుకోవాలి? యా నిజంగా చెప్పాలంటే వెరీ క్లియర్ చేస్తాను ఇక్కడ చాలా విషయాలు మీకు. ఒకటి, ఈ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ కావాలి అనుకున్న తర్వాత 18 months టైం అయితే దీని ప్రిపరేషన్ పడుతుంది. మీరు అనుకున్నట్టు 12 months కూడా సరిపోకపోవచ్చు, 18 months. సో 18 months ప్రిపేర్ అవ్వాలి అంటే 18 months ప్రిపరేషన్, మళ్ళీ మీరు ఎగ్జామ్ రాసి బయటికి రావడానికి ఒక 1 year, దాదాపుగా ఎన్ని అయినాయి 30 months, అంటే ఒక 3 years, 2.5 to 3 years టైం అనేది వస్తుంది. ఫస్ట్ మనం దానికి ప్రిపేర్ కావాలి. రెండవది, ఇంకొకటి యూపీఎస్సీ మధ్యలో చేస్తున్నది ఏంటంటే ఎగ్జామ్ షెడ్యూల్ను తగ్గిస్తుంది. ఎగ్జాంపుల్ మీకు 2026లో చూస్తే ప్రిలిమ్స్ మేలో జరిగితే మెయిన్స్ వచ్చేసి ఆగస్టులోనే పెడుతుంది. అంటే ప్రిలిమ్స్కు మెయిన్స్కు మధ్యలో కేవలం 60 రోజుల గ్యాపే ఉంది, ఎగ్జాక్ట్లీ 60 రోజులే. ఈ 60 రోజుల్లో నువ్వు మెయిన్ సిలబస్ అంతా కవర్ చేయలేవు. కాబట్టి నేను చెప్పినట్టు గతంలో మీరు 18 నెలలు చదివి ఉన్నది పనికొస్తుంది. సో మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళే లోపు మెయిన్స్కి రెడీ అయి ఉండాలి. మెయిన్స్ ఎగ్జామ్ కూడా రాస్తున్నట్టు ఫీల్ అవ్వాలి. 60 రోజులు మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇది ఒకటి చూసుకోవాలి. మీ లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి నేను అందుకే స్టార్టింగ్లోనే చెప్పాను, యావరేజ్ ఎకనామిక్ ఎబిలిటీ కూడా కొంత కావాలి అనేది, పూర్తిగా రిచ్ కాకపోయినా ఇది కావడానికి. ప్లస్ మీరు మైండ్లో ఒకటి పెట్టుకోండి, అరే నా ఫ్రెండ్ ఇమీడియట్గా గ్రాడ్యుయేషన్ కాగానే జాబ్ వచ్చింది, నేను ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయానని చాలామంది చెప్తూ ఉంటారు. నువ్వు ఇరుక్కుపోలేదు, నీవే ఇరుక్కుంటున్నావు. ఎందుకంటే సరైన సెలెక్షన్ ఇది లేదు. ఎక్కడో యూట్యూబ్లోనో లేకపోతే ఎక్కడో సోషల్ మీడియాలోనో ఎక్కడో ఎవడో దాని ప్రభావితమై నువ్వు ఎక్కడ పడితే అక్కడ చేరితే డెఫినెట్గా నీకు ఇయర్స్ టుగెదర్ పడి లైఫ్ అంతా పోతుంది. అలా కాకుండా డైరెక్ట్గా నువ్వు మంచి టీచర్ దగ్గర కనుక రాగలిగితే దాన్ని తప్పకుండా నీకు సక్సెస్ అవుతుందని నేను చెప్తా. ఇందులో కూడా నేను చెప్పేది ఏంటంటే మంచి టీచర్ ఎట్లా ఉండాలి అంటే ఎవడైతే వాని గురించి ఎక్కువ చెప్పుకోవడం వాడే మంచి టీచర్. ఎవరికైతే వీక్నెస్లు ఎక్కువనో దాన్ని కవర్ చేయడానికి ఎక్కువ మాట్లాడతాడు. రీసెంట్గా ఒక అబ్బాయి ఒక యాప్ డెవలప్ చేశాడు, నా దగ్గరికి వచ్చాడు. ఆయన యాప్ డెవలప్ చేసింది వేరే వ్యక్తి గురించి, అంటే దాని డీటెయిల్స్ అనేది మనకు సంబంధం కాకపోతే చెప్తా. తను యాక్చువల్గా ఒక మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి గ్రాడ్యుయేట్, ఏదో ఒక ప్రోగ్రామ్ను టీవీలో చూసి ఏం చేశాడంటే ఒక దగ్గరికి వెళ్ళి సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు. వాడికి ఒక కసి వచ్చింది. వాడు చేరిన తర్వాత ఎంత అన్యాయమైనా తెలుసుకొని వాడే ఒక యాప్ క్రియేట్ చేశాడు. సార్ నాలాగా మోసపోకూడదు ఎవడు, కాబట్టి నేను మంచి వాళ్ళ క్లాసెస్ అని నా దగ్గర పెడతాను, దీని ద్వారా గైడెన్స్ వస్తుంది అన్నది. అంటే వాడు చిన్న మిస్గైడ్, ఒక బ్రాండెడ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో చదివిన వాడు కూడా పనికిమాలిన వాళ్ళ దగ్గర చేయడం వల్ల ఎంత మార్పు వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. సో అట్లా నేను చెప్పేది ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ ది టీచర్ మోర్ ఇంపార్టెంట్. అగైన్ ఐ రిపీట్. ఎస్ సార్. అండ్ ఆల్సో సబ్జెక్ట్స్ చూసుకుంటే మనకు వాస్ట్ సిలబస్ ఉంది అండ్ స్టాటిక్ పార్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ కరెంట్ అఫైర్స్ డైనమిక్ పార్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎస్ నిజమే, వాస్ట్ సిలబసే. ఆల్మోస్ట్ చెప్పాలి అని అంటే నన్ను అడిగితే డీటెయిల్గా చదవడం పోతే ఒక 20 ఏళ్ళు అయినా సరిపోదు. ఆ 20 ఏళ్ళు సరిపోదు నిజం. ఎందుకంటే ఒక్కొక్కటి పోస్ట్ గ్రాడ్యుయేషన్, హిస్టరీ ఒకటి, పాలిటీ ఒకటి, ఎకానమీ ఇట్లా చేసుకుంటూ పోతే దీన్ని మనం 18 monthsకే కుదిస్తున్నాం. దీనికి కావాల్సింది ఏంటంటే ఇది నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్ కాదు, కామన్ సెన్స్ ఎగ్జామ్. ఇది ఫిజికల్ ఎబిలిటీ ఎగ్జామ్ కాదు, సైకలాజికల్ బ్యాటిల్. నువ్వు ఆ ఎగ్జామ్ని ఎట్లా హ్యాండిల్ చేయగలిగిన నీ దగ్గర కెపాసిటీ ఉంటే ఎగ్జామ్ బాగా రాస్తాం. సైకలాజికల్ ఫిట్ అది కావాలి. రెండవది ఏం చెప్తున్నాను నేనంటే ఇది లాంగ్ టైంలో మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఏంటంటే బేసిక్ బుక్స్ ఎన్సీఆర్టీస్ కొన్ని ఉంటాయి, వాటిని మీరు థరోగా బేసిక్స్ క్లియర్ చేసుకోండి. 6th క్లాస్లో మీరు చదివిన ఎన్సీఆర్టీ, 10th క్లాస్లో మీరు చదివిన ఎన్సీఆర్టీ మరొకసారి చదువుతున్నారు. కానీ ఇప్పుడు చదవడానికి గతంలో చదవడానికి మధ్యలో వేరియేషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరే అనుకుంటే 6వ తరగతిలో మీరు ఏదో తెలుగు పుస్తకం చదివారు అనుకుందాం, అదే బుక్ ఇప్పుడు చదివేటప్పుడు నీ ఆలోచన పరిధి పెంచుతుంది డెఫినెట్గా. సో ఇప్పుడు మీరు అదే విధంగా చేయండి. మెయిన్స్కి వచ్చే వరకు మీరు ఒకటే పుస్తకాన్ని చదవాలి అంటే ఒక్కొక్కటే చదవాలి. నేను నిజంగానే మిమ్మల్ని సక్సెస్ చేస్తాను ఒక పుస్తకంతో, వీలైతే ఆ పుస్తకం కూడా అవసరం లేకుండా చేస్తాను చెప్తా. దానికి ఉన్న ఫార్ములా దానికి ఉంది. ఎందుకంటే మీరు ఎక్కువ నాలెడ్జ్ అక్యుములేషన్ కోసం రాలే, బేసిక్ నాలెడ్జ్ తోటే పాస్ అవుతాము. మనం చేస్తున్న తప్పు ఏంటంటే నాలెడ్జ్ గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నాలెడ్జ్ గ్యాదర్ చేయకండి, ప్రజెంటేషన్ నేర్చుకోండి. ఎట్లుండాలి మీ ఆన్సర్ షీట్ అంటే ఒక లేమ్యాన్ వింటే కూడా అది అర్థమయ్యేటట్లు ఉండాలి. మీరు ఉన్నారు, మీరే ప్రిపేర్ అయ్యారు, మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. అయిన తర్వాత మీరు ఫస్ట్ ఒక అసిస్టెంట్ కలెక్టర్ లేకపోతే ఏదో ఒక కలెక్టర్గా ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు ఎవరో ఒక ఇల్లిటరేట్ ఒక సమస్యను తీసుకొని మీతోనికి వస్తే ఆ ఇల్లిటరేట్కు మీరు సింప్లిఫైడ్ చేసి చెప్పగలిగితే మీరు సక్సెస్ఫుల్ ఆఫీసర్.
ఎగ్జామినర్ కూడా మీ నుంచి సింప్లిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, కాంప్లికేషన్ కాదు. మనం ఏం చేస్తున్నామంటే ప్రపంచంలో ఎవడు రాయలేనంత అద్భుతమైన ఇంగ్లీష్ తోటి రాయాలి, అద్భుతమైన నాలెడ్జ్, నీ నాలెడ్జ్ టెస్ట్ కాదు ఇది, నీకు దానికి వేరేది ఉంది. ఇది సింప్లిఫైడ్ ఎగ్జామ్. అది మాత్రం మీరు మనసులో పెట్టుకుంటే సక్సెస్ అవుతారు. అండ్ ఆల్సో సార్ ప్రిలిమ్స్ స్టేజ్లో ఇది జస్ట్ ఎలిమినేషన్ స్టేజ్, దాని తర్వాత మెయిన్స్ అంటే అప్పుడు మనం ఆన్సర్ రైటింగ్, మన ప్రజెంటేషన్ చూపించాలి, ఈ కొన్ని ఉంటాయి కదా సార్. జనరలీ దీని సరౌండింగ్ చాలా వస్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఇది ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్? నిజానికి ప్రిలిమ్స్ చెప్పడానికి ఎలిమినేషన్ అంటాం, కానీ దాంట్లోకి వెళ్ళి వస్తేనే కదా మీరు మెయిన్ బ్యాటిల్లోకి ఎంట్రీ అయ్యేది. మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే ప్రిలిమ్సే కంపారిటివ్లీ మెయిన్స్. నిజానికి చెప్పడానికి ఎట్లా అంటే జనరల్ స్టడీస్ వైడ్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ప్లస్ సీసాట్ అనేది పెద్ద భూతమైంది. ఎన్ని రకాలుగా దాన్ని సింప్లిఫైడ్ చేద్దామన్నా కూడా ఇబ్బంది అవుతుంది స్టూడెంట్స్కి. ఇక్కడ ఒకటి మ్యాథమెటికల్ ఎబిలిటీ లేకపోవడం వల్ల కొంతమంది ఫెయిల్ అవుతున్నారు, ఇంగ్లీష్ ఎబిలిటీ లేకపోవడం వల్ల కొంతమంది ఫెయిల్ అవుతారు. ఈ రెండిట్లో యావరేజ్ నాలెడ్జ్ కనుక మీకు ఉంటే మీరు సీసాట్ క్లియర్ అవుతారు. సీసాట్ క్లియర్ అవుతేనే మీ ప్రిలిమ్స్ పేపరు వాల్యూ అవుతుంది, అంటే దానికి శాంక్టిటీ వస్తుంది మీరు క్వాలిఫై కావడానికి. ప్రిలిమ్స్లో వైడ్ వెరైటీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయితే మాత్రం మీరు పాస్ కారు, మెయిన్స్తో కలిపే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు అని అంటే ఈ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఎనలైటికల్ ఎగ్జామ్, యాక్చువల్గా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో కూడిన ఎగ్జామ్ కాదు. మనం ఏం చేస్తున్నామంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్నే గ్యాదర్ చేస్తున్నాం. మీరు స్పీకర్ అనే టాపిక్ తీసుకోండి, విస్తృతంగా అర్థం చేసుకోండి. రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఏమని, ప్రెసిడెంట్ గారు మీకు కూడా పార్లమెంట్ కనుక బిల్లు పంపితే 3 నెలల కంటే ఎక్కువ పెట్టుకోకుండా సంతకం పెట్టండి అన్నాడు. అసలు నిజంగా సుప్రీంకోర్టు ఇంకో సుప్రీంకు అట్లా ఆదేశించవచ్చా అన్నది మనం ఆ ఎనాలిసిస్ మనం చేసుకోగలగాలి. మనకున్న పుస్తకాలలో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, మనము ఒక స్టాండర్డ్ టీచర్ తోటి ఆ ఎనాలిసిస్ని కనుక నేర్చుకోగలిగితే ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది, లేకపోతే మీకు ప్రిలిమ్స్ కాదు. ఇఫ్ యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఎట్ ద మెయిన్స్ లెవెల్ యూ కెనాట్ క్లియర్ యువర్ ప్రిలిమ్స్, అది మాత్రం గుర్తుపెట్టు. అలాగే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నవారు అవుతున్న వాళ్ళు ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి సార్? నిజానికి ఉమెన్ రిజర్వేషన్ లేదు యూపీఎస్సీలో ఇప్పటికీ, అదృష్టానికో వస్తే కూడా రావచ్చు ఒకరోజు. అయినప్పటికీ కూడా మనం లాస్ట్ కొన్ని ఇయర్స్ కనుక చూస్తే ఉమెన్ టాపర్గానే ఉంటున్నారు. అసలు ఈ సంవత్సరం మీరు చూసిన శక్తి దూబే కానీ, లాస్ట్ ఇయర్లో మీరు చూసిన అట్లా చూసిన టాప్ 10లో మినిమం 3-4 వస్తున్నారు. అంటే ఇంకా ఉమెన్కు అవకాశాలు ప్రత్యేకంగా రిజర్వేషన్ రూపంలో లేకపోయినా వాళ్ళు సక్సెస్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. వీళ్ళకున్న అడ్వాంటేజ్ కొన్ని చెప్తా. నిజానికి ఇంకోటి కూడా చెప్పాలి, మీరు ఉమెన్ దగ్గరే ఉన్నారు, ఏజ్ కూడా ఒక ఇంపార్టెంట్. మెజారిటీ సెలెక్ట్ అవుతున్న వాళ్ళు చాలామంది 25+-2 ఉంటున్నారు, 23 కావచ్చు, 27 కావచ్చు. మరి 28, 29కి పోయిన తర్వాత సక్సెస్ రేట్ తగ్గుతుంది. దీనికి ఏంటంటే మీకు ఇందాక చెప్పాను, ఇట్ ఈస్ ఎ ఎగ్జామ్ ఆఫ్ సైకలాజికల్ బ్యాటిల్. 25 ఏళ్ళు ఉన్న కుర్రాడు లేదా 27 ఏళ్ళు ఉన్న మహిళ కంపారిటివ్గా 30 ఏళ్ళు ఉన్నవాడితో పోల్చినప్పుడు సోషల్ ఆబ్లిగేషన్స్ తక్కువ ఉంటాయి. నాన్నగారు హాస్టల్కు డబ్బులు వేస్తే ఆ డబ్బులను వాడుకొని ప్రశాంతంగా చదువుకొని సక్సెస్ అవ్వచ్చు. కానీ ఒకసారి నువ్వు లైఫ్ సోషల్ ఆబ్లిగేషన్స్లోకి ఎంట్రీ అయిన తర్వాత, మిగతా ఎకనామిక్ ఆబ్లిగేషన్స్ పెరిగిన తర్వాత నీ ఫోకస్ అనేది తగ్గుతుంది. అది తగ్గుతుంది. అందువల్లనే ఉమెన్ కూడా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేస్తే మాత్రం, ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే మాత్రం ఆన్ ఫార్ మెన్ కంటే ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు బయట తిరగరు, టైం వేస్ట్ చేయరు. అందుట్లో ఇది ఎగ్జామే కామన్ సెన్స్ ఎగ్జామ్ అన్న, మేబీ బీయింగ్ ఏ మేల్ నేను అలా చెప్తే కొంతమంది కోపం రావచ్చు. కంపారిటివ్లీ మెన్ కంటే ఉమెన్ కామన్ సెన్స్ ఎక్కువ. వాళ్ళ లైఫ్లో సిన్స్ ద చైల్డ్హుడ్ డేస్ నుంచి అనేక కారణాల వల్ల ఇండియన్ సొసైటీలో ఉన్న కావచ్చు, లేదా బీయింగ్ ఏ ఫిమేల్ తను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళలో మిగతా మెన్ కంటే కామన్ సెన్స్ ఎబిలిటీ చాలా పెంచుతుంది. సో ఒకసారి ఫ్యామిలీ కనుక సపోర్ట్ చేయగలిగితే డెఫినెట్లీ దే విల్ బి. నేను పదే రిపీటెడ్గా నేను ఏం చెప్తున్నానంటే ఫ్యామిలీ సపోర్ట్ అంటున్నా కదా, అది ఒక అద్భుతం వాళ్ళు కనుక చేయకపోతే కాదు. ఎందుకంటే పిల్లల మీద బర్డన్ పెట్టి ఊరికే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లాగా మా పిల్లల్ని అక్కడ పలానా దాంట్లో చేర్చామన్నట్టు కాకుండా మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఇది ఒక 3 ఏళ్ళ ఎగ్జామ్ నా దృష్టిలో, ఇందాక చెప్పాను కదా టైం టేబుల్ కూడా. సో ఆ రోజులు మీరు సక్సెస్ చేయగలిగితే మీ పిల్లల్ని మంచి ఆఫీసర్లుగా చూడొచ్చు. మీరు అన్నట్టుగా నిజంగా ఎంత ప్రోగ్రెసివ్గా సొసైటీ ఉన్నా, ఫ్యామిలీ ఉన్నా, విమెన్ అంటే ఇలా ఉండాలి అనేది కొంచెం అది మాత్రం ఉండిపోయింది కదా సార్.